ఇల్లు అంతా పెద్దదిగానే ఉంది. సరే అమ్మయ్యా, తప్పించుకున్నా. ఇక్కడ చాలా పెద్ద చేప కూడా ఉంది. భలే ఉంది. అమ్మా, నేను చేప తీసుకొచ్చాను, వచ్చి చూడండి. ఇదిగో వస్తున్నా, చాలా థాంక్స్. ఇదిగో దీన్నే పీకాక్ బాస్ అంటారు. దీన్ని మనం ఫ్రై చేసి తినచ్చా? ఫోన్ వస్తోంది. హలో, నేను నోబితాని. హలో, ఫస్ట్ క్లాస్ లో నా ఆకాశ ప్రయాణం ఎంత బాగుందో నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకో అరగంటలో నేను సమ్మర్స్ బ్రెజిల్ కి చేరుకుంటాను. అరగంటలోనా? ఇదేం బాలేదు. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం లేదు. మేము అక్కడికి చేరుకోగానే ఇగ్వాసు ఫాల్స్ కి వెళ్ళాలని అనుకుంటున్నాము. మేము తిరిగి రాగానే నీకు ఆ ఫోటోస్ చూపిస్తాను. బాయ్. మీకు చాలా థాంక్స్. పర్వాలేదు. అమ్మ, చాలా ఇరకాటంగా ఉంది. నేను బాగా అలసిపోయాను. నెక్స్ట్ టైం అన్నా ఫస్ట్ క్లాస్ లో వెళ్దాం అమ్మా, ప్లీజ్. కాసేపు ఓర్పు వహించు. ఈగువసు ఫాల్సా? అయితే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. త్వరగా కానివ్వండి, సునియో అక్కడికి చేరుకుంటున్నాడు. సరే, ఈగువసు ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. webtoonsindia.com. తప్పకుండా పనిచేస్తుంది. ఈసారి మనం సరిగ్గా వెళ్ళాలి. బాబాయ్, వచ్చేసాం. ఇక్కడ ఎండ భలే కాస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా ఇగువాసు ఫాల్స్ కి వెళ్దాం. మనం సునియో కన్నా ముందే చేరుకోవాలి. పొరపాటున మనం ఫాల్స్ మధ్యలోకి వెళ్ళి చేరుకుంటామా? దిగులు పడకండి, అవకాశం ఉంది. అద్భుతంగా ఉంది. మొత్తానికి చివరికి చేరుకున్నాం. బాగా అలసిపోయాను. ఎందుకని నోబితా ఇంకా ముగ్గురు ఇక్కడున్నారు? ఏ రా సునియో, ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? నువ్వు ఇందులో వచ్చుంటే 42 నిమిషాలే పట్టుండేది. ఈ ఎలివేటర్ చాలా చిన్నదిగా ఉంది. నేను వచ్చిన ఫస్ట్ క్లాస్ సీటు ఎంత అద్దరిపోయిందో తెలుసా? నేను మా ఊళ్ళో ఉన్నానేంటి? ఇది చాలా దారుణం. నీకు థాంక్స్ డోరేమాన్. webtoonsindia.com. అరే, ఏమైంది? అందరివి ఒక్కొక్క సాక్సే ఉన్నాయేంటి? కానీ ఇక్కడ ఏది పడిపోలేదే. ఖచ్చితంగా తను ఎక్కడ పోగొట్టుకుని ఉండుంటాడు. నోబితా, నువ్వు నీ సాక్స్ పోగొట్టుకున్నావా ఏంటి? ఏంటి సాక్సా? ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు. అమ్మ కోపంగా ఉన్నారు. అది పెద్ద సమస్య ఏం కాదు. ఇదిగో చూడు, నేను ఇలా డిఫరెంట్ గా కూడా వేసుకుంటాను. ఏంటి? సరిగాని గ్లౌస్ సంగతి ఏంటి? నేను కనిపెట్టాను. ఇంకొకటి ఎక్కడా? అరే అరే, పోగొట్టుకున్నావా? అది పోయింది డోరేమోన్. అరే, ఇలాంటి సమయంలో దీంతో పేరుని కనిపెట్టచ్చా? దాని మీద పెట్టు. గ్లౌ పైన? అవును. అరే, ఈ గ్లౌ లేసి నుంచుంది. ఇంకొకటి లేకపోవడం వల్ల నువ్వు ఒంటరిగా ఉన్నావా? అయితే నీ పేరు దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళు. అద్భుతం. దాని వెనకాల వెళ్దాం. ఇంతకు ముందు ఈ దారిలోనే వెళ్ళాను.
దీనికి అంతా తెలుసు. గ్లౌస్ కి ఎప్పుడు పేరు ఉంటుంది కదా మరి. నేను ఈ దారిలో అస్సలు నడవలేదు. పర్వాలేదులే, ఒకసారి వెళ్ళి చూద్దాం. నువ్వు చాలా డోరా కేకులు తిన్నట్టున్నావు, అందుకే. ఇలాంటి సందులో నుంచా? అసలు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జియాన్, సునియో, ఎవరు నువ్వు? ఏంటి, గ్లౌ ని వాకింగ్ కి తీసుకువెళ్తున్నారా? నువ్వు ఈ గ్లౌ ని చేతికి వేసుకోవాలి, వాకింగ్ కి తీసుకువెళ్ళకూడదు, తెలుసా? నా గ్లౌ ఇంకొకటి పోయింది, దాన్ని వెతకడానికి బయలుదేరా. త్వరగా వెళ్దాం. బాయ్ బాయ్. ఇక్కడ అది నా